గత ప్రభుత్వంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని కర్నూలు మున్సిపల్ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. గతంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పోయిన 5 ఇయర్స్లో ఏం జరిగింది, ఈ 5 ఇయర్స్లో ఎంత ఆదాయం వచ్చింది, మళ్ళా నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేయాలి అనే ఉద్దేశంతో మరి ప్రశ్నలు పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కసారి ఏమైందంటే నిన్న జరిగినంత వరకు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు చాలా ఉన్నాయి. అనాధికారిక లేఅవుట్ వచ్చేసి సుమారు 270 280 పైన ఉన్నట్టు తెలిసింది. ఈ అనధికార లేఅవుట్లు ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ ఉన్నట్టు గ్రామ పంచాయతీ వాళ్ళు సెక్రటరీస్లు వీళ్ళేమంటే ఆన్లైన్లో ప్రతి ఒక్కరికి లేఅవుట్ అప్రూవ్ చేయాలి. ఆన్లైన్లో చేయకుండా వాడు అక్కడనే చేస్తూ వాడు ఏదన్నా అనుకుంటే వాళ్ళ పూర్తి అవగాహన లేకుండా ఉంది. అందుకని దీనికి అనాథరైజ్డ్ లేఅవుట్ అరికట్టాలంటే దీనికి అవగాహన కల్పించడానికి ఒక డివిజన్ వారీగా పంచాయతీ సెక్రటరీలందరినీ పిలిపించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా ఆన్లైన్లోనే మీరు లేఅవుట్ చేయాలి అని చెప్పేసి విధంగా అవగాహన సదస్సులు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. నిన్న డిపిఓను కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఈ డివిజన్ల వారీగా మీటింగ్ పెట్టాలా. కొన్ని జాగాలు ఏమైందంటే అక్కడక్కడ లేఅవుట్స్ చేశారు. లేఅవుట్స్ చేసి కొన్ని ఓపెన్ ప్లేస్లు కానీ రోడ్స్ కానీ వేసి కంపల్సరీగా పంచాయతీకి కానీ లేకుంటే కూడా కానీ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ హ్యాండ్ ఓవర్ చేయాలి. రోడ్లు గిఫ్ట్ ఇచ్చేయాలి. ఈ గిఫ్ట్ ఇచ్చేది కొన్ని జాగాలలో నా దృష్టికి నిన్న వచ్చింది. ఒకటి ప్లాన్ తెచ్చాడు. ఆడేమో ఒక ప్లాన్ అప్రూవల్ మాదిరి ఉంది, ఇంకొక ప్లాన్ సొంతం చేసి పార్కులు ఇచ్చిన స్థలములు కూడా ఫ్లాట్ వేసి అమ్మేసినాడు. అవి కూడా జరిగిన అవకతవకలు. ఇట్లా జరిగినటువంటి మోసం చాలా జరిగినాయి. ఇవన్నీ మేము అరికట్టాలంటే పగడబందీగా ఈ యొక్క కూడాను అభివృద్ధి చేయాలంటే అందరి స్టాఫ్తో కూడా అందరినీ మాట్లాడి వాళ్ళు అందరం కలిసి మేమందరం దీని మీద ఫస్ట్ డివిజన్ మీటింగ్లు పెట్టడం, మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మేము ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా అవకతవకలు జరిగిందంటే ఒక వారం 10 రోజులు టైం ఇచ్చి ఇమ్మీడియట్గా మేమే ప్లేస్కి వెళ్ళిపోతాం. ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడికైనా అవకతవకలు జరిగినట్టుగా తెలిసిందంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. వదిలిపెట్టే సమస్య లేదు. అదేవిధంగా ఎన్టీఆర్ టౌన్షిప్ మధ్యతరగతి ప్రజల కోసం అన్ని వసతులతో అందుబాటులో ఉండేదానికి ప్రభుత్వము మంచి వసతులతో వాళ్ళకి తక్కువ రేట్లో ప్లాట్లు ఇచ్చేదానికి, అంటే మన అర్బన్ డెవలప్మెంట్ నుంచి డెవలప్ చేసి మన ప్లాట్లు వేసి రోడ్స్ వేసి అతి తక్కువ రేట్లో వాళ్ళకి ఇచ్చేదానికి బనవాసి దగ్గర యమునూరు కంటే 5 కిలోమీటర్లు ఉంటుంది.